ఆదేశాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఎవరు డెసిషన్ తీసుకొని పూజ చేశారు? ఇది యాక్చువల్గా సార్ మొట్టమొదట అక్టోబర్లో వాళ్ళు మొదలుపెట్టుకోవడంతో వాళ్ళు మీరు అంతా ఉన్నారా, లేదంటే మీకు ఏమైనా కోర్టు ఆదేశాలు ఉన్నాయా ఇల్లు కోరుతామని? మరి మీరు ఎందుకు ఇచ్చారు ఆ ఆర్డర్స్? ఇప్పుడు సివిల్ సొసైటీ మొత్తం భయపడిపోతుంది మచిలీపట్నం. ఇప్పుడు పోతారా వాళ్ళు ఏ బేసిస్ మీద మీకు 200 మందిని పోలీసులు పంపించారు? యు ఆర్ ఏ రెస్పాన్సిబిలిటీ ఆఫీసర్. మీరు సొసైటీకి మీరు ఆన్సర్ చెప్పాలి కమిషనర్ గారు. యూ కాంట్ హైడ్ ఇట్. మీకు కోర్టు ఏమన్నా ఆదేశాలు ఇచ్చిందా, లేదా పై అధికారులు మీకు ఏమన్నా అది పోల్చడానికి ఎట్లా వచ్చారు? మీరు రిటర్న్గా ఇచ్చారా? ఇస్తే నాకు కాపీ ఇవ్వండి. వాళ్ళు ఏ బేసిస్ మీద పోలీసులు 200 మంది వచ్చారు ఆ ఇంటి దగ్గర? చెప్పండి సార్, ఏ బేసిస్ మీద మీరు పడగొట్టారు? ఆర్డర్స్ ఎవరిచ్చారు చెప్పాలి మీరు. సెంటరింగ్ వాళ్ళని కూడా వదిలిపెట్టుకోకుండా ఒక 2 రోజులు ఉంటే టైం ఇస్తే సెంటరింగ్ వాళ్ళు మీరు సెంటరింగ్ తీసుకుంటామన్నా కానీ అదే టెర్రరిస్టులు నివాసమా? లేదు చెప్పాలి మీరు. అలా నిలబడితే కొద్దిగా ఆన్సర్ చెప్పాలి దానికి. ఇల్లు కూల్చేయటం అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఇష్యూ, చిన్న విషయం కాదు అది. ఇల్లు కూల్చటం అనేది స్మాల్ ఇష్యూ కాదు. అది ప్రభుత్వ ఆస్తి కాదు. మీరు ఎందుకు ఇల్లు కూల్చారు చెప్పండి. ఏ సమాధానం చెబుతాం సొసైటీకి మీరు చెప్పండి. ఇప్పుడు మీరు అధికారి 2 సంవత్సరాలు ఇక్కడ ఉంటారు, వెళ్ళిపోతారు. ఏ ప్రజాప్రతినిధులు నేను ఎక్కడ చూడలే ఇల్లు కూల్చేయటం ఒక ప్రైవేటు వ్యక్తులు 2 ఆస్తుల తగాదాకి ఒక పక్కన పోయి వాట్ బేసెస్ ఎట్లా చేస్తారండి మీరు? వాళ్ళు లేడీస్ కాళ్ళ మీద పడి ఏళ్ళ మీద పడి బట్టలాడుతూ ఉంటుంటే మిమ్మల్ని అందరినీ పోలీసులందరినీ పక్కకి నెట్టేసి ప్రైవేట్ ఆస్తిని పోల్చాల్సినటువంటి అవసరం మీకేముందండి? ఎట్లా కూల్చారని చెప్పమంటున్నాను నేను అనేది. మీరు ఏదన్నా పని చేయాలి అంటే ఏదో ఒకటి మీకు ఉండాలి కదా, అధికారం ఉండాలి కదా. ఏ అధికారంతో మీరు కూల్చారా ఇల్లుని? మీకు ఉన్నటువంటి అధికారం ఏంటో నాకు ఇవ్వండి, లేదా మీకు వచ్చిన ఆర్డర్ ఏంటంటే ఇవ్వండి. ఎవరు ఇప్పుడు అతనికి 40 లక్షల రూపాయలు పోయి చిన్న కుటుంబం, నువ్వు 1 గంటలో కూల్చి పడేసావు మొత్తాన్ని దయాదాక్షిణ్యం లేకుండా. మచిలీపట్నం సివిల్ సొసైటీ చాలా మంచిది కాబట్టి నేను చెప్తున్నా కదా, ఇది ఇంకో చోట అయితే డిఫరెంట్గా ఉండేది. అసలు మీకు సంబంధం ఏంటి నాకు అర్థం కాదు. గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు కదా. మధ్య గొడవకి మీరంతా ఏంటి అత్యుత్సాహం ఏం చెప్పినట్టు మీరు చెప్పండి. ఇల్లు కూల్చడం అనేది నాట్ కరెక్ట్. ఎవరైనా సరే అది 2 వ్యక్తులు ప్రైవేటు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి గొడవ. సరే అది ఎవరిది కరెక్టా, ఎవరిది ఒప్పు, ఎవరిది తప్పు, ఎవరికి రైటు ఉందనేది కోర్టుల ద్వారా తేలుతాయి. మధ్యలో ప్రభుత్వ అధికారులు వెళ్ళిపోయి అన్యాయంగా వాళ్ళు 40-50 లక్షల రూపాయల ప్రాపర్టీని కూల్చడం అనేది అది నైతికంగా ఫస్ట్ తప్పు. సో దాని మీదనే నేను పదే మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడు వాళ్ళకి జరిగినటువంటి నష్టాన్ని ఎవరు పూరుస్తారు? ఈరోజు కింద కోర్టు ఒక రకంగా తీర్పు ఇస్తుంది, తర్వాత పై కోర్టు ఇంకొక రకంగా తీర్పు ఇస్తుంది, ఆ తర్వాత ఇంకొక కోర్టు ఇంకొక రకంగా తీర్పు ఇస్తుంది. మన ప్రభుత్వ ఆస్తి కానప్పుడు మనకెందుకు అంత అత్యుత్సాహం? అనవసరం కదా. సో వాళ్ళు తేల్చుకుంటారు దాన్ని, మనం అనవసరంగా ఇంటర్ఫియర్ కావాలి. అవన్నీ చూసుకుంటారు. దాన్ని ఏదో ఒక 5% ఒకరికి ఇంకొక కొంచెం వాళ్ళకు ఉందని చెప్పి మనం మధ్యలో దూరిపోయి ఇల్లు కూల్చకూడదు అనేది నేను అనేది. అదే ఇల్లు కూల్చడం అనేటువంటి విషయం సివిల్ సొసైటీ అంతా కూడా ప్రజలు భయపడతారు. ప్రజలు భయపడతారు.
మనం ఉంది ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ మనం ఉంది ప్రజలకు భరోసా ఇవ్వటానికి, అంతేగాని ప్రజలను భయపెట్టడానికి కాదు. వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ కూల్చగొట్టడం అనేది. అది తప్పు అని చెప్పి చెప్పాను. దాన్ని రెక్టిఫై చేయమని చెప్పాను.